వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మళ్లీ శవ రాజకీయాలు మొదలుపెట్టారని మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతికి వచ్చిన జగన్ తొక్కిసలాట బాధితులను పరామర్శించి అనంతరం శవ రాజకీయాలకు తెరతీశారని మంత్రి ధ్వజమెత్తారు. ఫ్యాన్ పార్టీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేక గొడ్డలిపోటు ఎలా జరిగిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని సవిత చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో గెలిచేందుకు కోడికత్తి డ్రామాను జగన్ ఎంత ఆసక్తికరంగా రక్తి కట్టించారో అనే విషయం సైతం ప్రజలందరికీ తెలుసని మంత్రి మండిపడ్డారు. జగన్ శవ రాజకీయాలు గతంలోనూ పలుసార్లు తెలుగు ప్రజలందరూ చూశారని సవిత ధ్వజమెత్తారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్లలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సవిత పాల్గొన్నారు. ఇన్ఛార్జ్ మినిస్టర్ అనిగాని సత్యప్రసాద్ గారు, హోమ్ మినిస్టర్ గారు దగ్గరుండి పరిశీలించారు. అలాంటివి జరగకూడదని అధికారులు కూడా దిశా నిర్దేశించారు. మేము తెలియజేసే ఒకటే, తగు చర్యలు తీసుకుంటాం. గత 6 నెలలుగా ఇది ఒక మంచి ప్రభుత్వం అనడానికి అక్కడ భక్తాదులే, వేలాది మంది భక్తాదులు ఈ 6 నెలల నుంచి మేము వెంకటేశ్వర స్వామి దర్శనం బాగా చేసుకుంటున్నాం. మాకు కావాల్సిన వసతులు కూడా అన్ని ఏర్పాటు చేశారు. ఒక పక్క భోజన వసతి కావచ్చు, మిగతా వసతులు కావచ్చు. దర్శనానికి పోయినప్పుడు మేము ప్రశాంతంగా పవిత్రంగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటున్నాం. లడ్డు కావచ్చు, అనేక విధాలుగా గతంలో భక్తాదులే చెప్పారు. ఒకే రోజు వైకుంఠ ఏకాదశి కావడంతో భక్తాదులు పెరగడంతో కొన్ని ఒక వ్యక్తికి అనారోగ్యం పాలవడంతో తోసులాట జరిగింది. అప్పుడు టోకెన్లు ఇచ్చారనే ఉద్దేశంతో జరిగింది. జరగకూడదు తగు చర్యలు తీసుకుంటాం. దానిని శవ రాజకీయాలు చేయడం అలవాటే జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి. ఎందుకంటే తండ్రి చనిపోయిన బాధ లేదు. పక్కన కూర్చొని సంతకాలు పెట్టించుకున్నాడు. బాబాయ్ గొడ్డలపోటు చూసాం, డోర్ డెలివరీలు చూసాం. ఎమ్మెల్సీ డ్రైవర్ని డోర్ డెలివరీ చేస్తే మళ్ళీ ఎవరికి పదవులు ఇచ్చారో కూడా మేము చూసాం. అనేక విధంగా విశాఖలో ఏం జరిగిందో చూసాం, సొంత జిల్లా అన్నమయ్యలో ఏం జరిగిందో చూసాం. అదేవిధంగా బోటు మునిగిపోయిన